అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి రాణిగారు బాగా చేస్తారు. రాణిగారు బాగా చేస్తారు. ప్రేమల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సన్నిధిలో గోత్రిఘాట్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి. అందరూ ప్రజలు అందరూ ఆశించాలని కోరుతున్నాం. సంక్రాంతి 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ. గౌతమిఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌతమిఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తెలుగు పండుగల్లో మన తెలుగు పండుగలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి పండుగ కూడా వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని బట్టి పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. ఏ పండుగ అయినా సరే మనకి చాంద్రమాన తిథి ప్రకారం వస్తూ ఉంటాయి. అంటే మనకి ఆ తిథుల ప్రకారం వచ్చేటటువంటి పండుగల్లో ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి 10-15 రోజులు తేడాలు కూడా ఉంటాయి. కానీ ఒక్క సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం వస్తుంది. సౌరమానం ప్రకారం వచ్చేటటువంటి ఈ పండుగ తప్పనిసరిగా జనవరి 14-15 తేదీల్లో మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సౌరమానం ప్రకారం సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. అలాగే దీన్ని పెద్ద పండుగగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎంచేతంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనేటటువంటి 4 రోజుల్లో జరుపుకునేటటువంటి ఈ పండుగ పెద్ద పండుగగా చెప్పబడింది. అందులో మొదటి రోజు భోగి పండుగ. అంటే ఆ రోజు తప్పనిసరిగా అసలు ఈ పండుగే వ్యవసాయదారులకి, పంటలకి సంబంధించినటువంటి పండుగ. భోగి రోజు ఇంద్రుణ్ణి, వరుణ్ణి పూజించడం అనేది జరుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు
వచ్చేసరికి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు పంటలన్నీ కూడా ఇంటికి తీసుకురావటం, రైతులందరూ చాలా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా వారి బంధువులతోటి స్నేహితులతోటి కలిసి అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ పండుగకి ఉన్నటువంటి ప్రత్యేకతల్లో హరిదాసులు, గంగిరెద్దులు, ఎడ్ల పందాలు ఇలాంటివి ఎన్నో సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలతో ఈ పండుగ నిర్వహించబడుతూ ఉంది. అలాగే మూడవ రోజు కనుమ పండుగ వచ్చేసరికి అది పశువుల పండుగగా చెప్పబడింది. అంటే పశువుల్ని పూజించి వాటికి కావలసినటువంటి అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, పశువుల్ని పూజించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వీటన్నిటితోటి జరుపుకునేటటువంటి ఈ వచ్చినటువంటి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఏర్పడినటువంటి ప్రజల జీవన విధానానికి సంబంధించి వచ్చినటువంటి పండుగ ఇది. అలాగే ఈ పండుగ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జీవన విధానంలో ఆంధ్రప్రదేశ్ వరి ఎక్కువగా పండించడం, ఇది మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి విదేశాలకి కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆ వరి ధాన్యం ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకునేటటువంటి పండుగ ఇది. అలాగే ఈ సంక్రాంతి రోజు మన ఆడపిల్లలందరూ కూడా చక్కటి కట్టు బొట్టుతోటి వాళ్ళ చక్కటి కోలాట కార్యక్రమాలు, అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి శేఖర్ నృత్య కళా అకాడమీకి చెందినటువంటి శ్రీలత గారి సహకారంతో మా అసోసియేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను శ్రీలత గారిని ఈ వేదికకి ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పండగ అనేది చాలా గొప్ప పండగ మనందరికీ. ఇందులో ఒక ఆధ్యాత్మిక విషయం ఏంటంటే ధనుర్మాసం మార్గశిర మాసం నుంచి మొదలవుతుంది. అప్పటి నుంచి ఈ గోదాదేవి రాసిన తిరుప్పావై చదవడం అనేది ఆనవాయితీ. అప్పటి నుంచి కూడా ఇంట్లో ప్రతి వాళ్ళు ముగ్గులు పెట్టడం అనేది సాంప్రదాయం. గోదాదేవి శ్రీరంగుని కళ్యాణం ఇవాళ జరిగిన రోజు, అందుకని కూడా ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికత కలిగి ఉన్న మన పండుగలన్నీ కూడా ఆధ్యాత్మికతతో కూడిన పండుగలు. ఈ రకంగా ఇలా వేడుకల్లో హ్యాపీ సంక్రాంతి. యాక్చువల్లీ గౌతమి ఘాట్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. మేము ఈ సంక్రాంతి సంబరాలకి మాకు సహకరించిన గౌతమి ఘాట్ యాజమాన్యానికి మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటాము. అండ్ మా నృత్యకళా ఫౌండేషన్ పక్క నుంచి మేము ఎప్పుడు కూడా గౌతమి ఘాట్ను ఒక ఘాట్లా చూడలేదు. ఇది నా పుట్టినరోజులా చూశాను. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనం ఈ సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ ఘాట్ యొక్క ఆడబడుచులేక. సో మేమందరం ఈ ఘాట్ వాళ్ళకి ఆడబడుచులు. సో నెక్స్ట్ ఈవెంట్ సార్ మా అందరికీ చేయడం పెట్టాలండి. మా ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు, కోలాటం ఆడిన వాళ్ళందరికీ కూడా పెట్టాలి. అండ్ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసినందుకు ప్రెసిడెంట్ సార్కి అండ్ వెంకన్న బాబు గారికి సార్కి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తాను. దీనికోసం మేము చాలా హార్డ్ వర్క్ చేసామండి. ఇంత అవుట్పుట్ రావాలి అంటే మేము చాలా ఒక 1 month నుంచి దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. కానీ గాడ్స్ గ్రేస్ ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుట్పుట్ వచ్చింది. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు 3 రోజులు పెట్టాం. ఈ రాత్రి 2వ రోజు, ఈ రోజు మొదటి రోజు నిన్న జరిగింది, ఈ రోజు 2వ రోజు, రేపు 3వ రోజు కూడా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. మేడం శ్రీలత గారు ఆధ్వర్యంలో మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ చక్కగా జనం కూడా చాలా బాగా వచ్చారు. పబ్లిక్ అంతా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి ఈ పాటలన్నీ కూడా సక్రమంగా ఈ కార్యక్రమం
ప్రతి సంవత్సరం ఇలా చేయాలనే ఆలోచన మాకు అప్పుడే ఇంచుమించు మేము చేయడం ఒక 5 years నుంచి చేస్తాం సంక్రాంతి సంబరాలు. అలాగే ప్రతి సంవత్సరం మేము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలని, మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని మా డైరెక్టర్లు, మా సంఘం సభ్యులు అందరూ కలిపి మాకు ఇక్కడ సపోర్ట్ ఇస్తే ప్రతి సంవత్సరం ఇక్కడ చేసి మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే శ్రీలత మేడం గారు అడిగారు, ఈ సంవత్సరం జరిగింది కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరిగితే చీరలు పెట్టాలన్నారు. దాని మీద కూడా నిర్ణయం తీసుకుని, కమిటీ నిర్ణయం తీసుకుని ఒక ఆలోచన చేస్తాం. అది కూడా మా ఆలోచనలో పెట్టారు కాబట్టి చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేవాళ్ళు 1000 నుంచి 2000 మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ గౌతమి ఘాట్లో ప్రతి ఒక్కరు వచ్చి పబ్లిక్ అంతా కూడా మా గౌతమి ఘాట్ వాకర్సే కాకుండా పబ్లిక్ నుంచి కూడా 1000, 1500, 2000 మంది వచ్చి ఇక్కడ కోలాటాలు పబ్లిక్లో కూడా చాలా కార్యక్రమాలు వీళ్ళందరూ పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌతమి యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ఒక సొంత ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో చేసే విధంగా చక్కగా రూపుదిద్దుతున్నటువంటి మన ప్రెసిడెంట్ రాజు గారికి, సెక్రటరీ కరణ్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సంక్రాంతి అనేది మన గోదావరి జిల్లాలో చాలా విశిష్టమైన పండుగ. మనం చాలా చక్కగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇటువంటి చక్కని వేదికలో మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం అంటే అది నిజంగా వారు చూపించిన శ్రద్ధ, అదేవిధంగా మన మేడం శ్రీలత గారి వారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ నా ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో కూడా ఉగాది కూడా తెలుగు పండుగ కనుక ఆ ఉగాది పురస్కారాలు, ఉగాది కార్యక్రమాలు కూడా జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి నేను రాజ్యానికి ఒక చిన్న సూచన చేస్తున్నాను. ఆ కార్యక్రమం కూడా చేస్తే ఉగాది తెలుగు పండుగ కనుక అది కూడా చేసే విధంగా మనందరం కూడా ఆలోచన చేసి అందరికీ అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఈ గౌతమి ఘాట్కి ఒక ప్రత్యేకమైన రాజమండ్రిలో ఒక స్థానం సంపాదించుకునే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గౌతమి ఘాట్ ప్రతి సంవత్సరం ఇలాగే తులంత అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మన బాజీ గారు అన్నట్టుగా మళ్ళీ వచ్చే సంవత్సరం చీరలు గిఫ్ట్లు కింద ఏర్పాటు చేద్దామని చెప్పి అందులో మా వంతు సహకారం కూడా ఏదైనా కావాలంటే మేము స్పాన్సర్ చేయడానికి ముందుగా రెడీగా ఉన్నామని చెప్పేసి. దయచేసి వెళ్ళిపోకండి. హాఫ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అయింది, ఇంకా హాఫ్ మిగిలింది. This is Mudassir Isa, a international record holder of snake Rubik's Cube. I solved Rubik's Cube in 16.8 milliseconds. Thank you. హోల్డర్ అండి. ఒక క్యూబ్ ని 18 seconds లోని దగ్గర 100 క్యూబ్స్ లైక్ 100 మోడల్స్ ని ఇప్పుడు పెట్టగలదు. సో ఈ రికార్డ్ హోల్డర్ షీఈ్ ఎ బిగ్ అచీవర్. ఈవెన్ గూగుల్లో కూడా ఈ అమ్మాయి నేమ్ ఉంటుంది. సో ఈ అమ్మాయిని ఇక్కడ పిలిచి మనం ఫెలిసిటేట్ చేస్తున్నామండి. దీని తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ వాళ్ళ చిన్నపిల్లలందరూ ముందుకు రండమ్మా. ముందు చిన్నపిల్లలందరూ ప్రవీణ్ కిడ్స్ ఫాస్ట్ గా గిఫ్ట్స్ తీసుకోండమ్మా. క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు అండి, ఖాళీగా నుంచోక్కర్లేదు ప్లీజ్. చిన్న పిల్లలు ఇంతసేపు పేషెన్స్ తో వెయిట్ చేశారు వాళ్ళు. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ప్లీజ్